శ్రీకార్తీక పురాణము 16వ అధ్యాయము. ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము ఉంచిన వారు వైకుంఠంలో సకల భోగములు అనుభవిస్తారు. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపము పెట్టనివారు, దీపము పెట్టువారిని పరిహాసమాడువారు చుంచుజన్మ ఎత్తుతారు. ఇందుకొక ఇతిహాసము కలదు. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడు అని పేరు పొందిన మాతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని, దానికి దగ్గరలో ఒక విష్ణుమందిరాన్ని కూడా నిర్మించుకుని, నిత్యము పూజలు చేస్తుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల గల మునులు కూడా వచ్చి పూజలు చేసేవారు. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి, కడుభక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండేవారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు మిగతా మునులను చూసి, ఓ సిద్ధులారా! కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపమును ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనకందరికి తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి, దానిపై దీపమును పెట్టుదము. కావున మనమందరము అడవికెళ్ళి నిడుపాటి స్తంభమును తీసుకొద్దము రండి అని పలుకగా అందరూ పరమానందభరితులై అడవికి వెళ్లి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంట నరికి దానిని తీసుకువచ్చి ఆలయములో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తివేసి దీపము వెలిగించిరి. తరువాత వారందరూ పురాణము పఠనము చేయుచుండగా ఫెల్ఫెలమను శబ్దము వినిపించినది. అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలైపడి, దీపము ఆరిపోయి చెల్లచెదురుగపడి ఉండెను. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యముచో ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూసి, ఓయి, నీవెవ్వడవు? నీవీ స్తంభము నుండి ఎలా వచ్చితివి? నీ వృత్తాంతమేమి? అని ప్రశ్నించిరి. ఆ పురుషుడు అందరికి నమస్కారించి, పుణ్యత్ములారా! నేను క్రిందటి జన్మలో బ్రాహ్మణుని, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యములుండుటచే మదాంధుడనై, న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించితిని. దుర్బులడనగుటచేత వేదములను చదవక, శ్రీహరిని పూజింపక, దానధర్మలు చేయక మెలిగితిని. నేను నా పరివారముతో కూర్చున్న సమయంలో విప్రుడు వచ్చి నన్ను ఆశ్రయించిన అతనిచే నా కాళ్ళు కడిగించి, ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి, నానా దుర్భాషలాడి పంపుతుండేవాడిని. స్త్రీలను, పసిపిల్లలను హీనముగా చూస్తుండేవాడిని. అందరూ నా చేష్టలకు భయపడేవారు కాని నన్నెవరు మందలించలేకపోయిరి. నేను చేసే పాపకార్యములకు హద్దులేకపోయేది. దానధర్మలు ఎలాంటివో నాకు తెలియదు. ఇంత దుర్మర్గుడనై, పాపినై అవసానదశలో చనిపోయి ఘోరనరకములు అనుభవించి, 1,00,000 జన్మలందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడపురుగునై, తర్వాత వృక్షజన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములు పోగొట్టుకోలేకపోయాను. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా ఉన్న నేను నరరూపమెత్తి జన్మాంతర జనానినైతిని. నా కర్మలన్నీ మీకు తెలియచేసితిని, నన్ను మన్నింపండి అని వేడుకునెను. ఆ మాటలాలకించిన మునులందరూ ఆశ్చర్యంచెంది, ఆహా! కార్తీకమాస మహిమ ఎంత గొప్పది! అదెకాక కార్తీకశుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపశక్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి పొందుతున్నాయి. వీటన్నింటికన్నా కార్తీకశుద్ధ పౌర్ణమినాడు ఆకాశదీపం ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినది అని అనుకుంటుడగా ఆ పురుషుడు వీరి మాటలు ఆలకించి, మునిపుంగవులారా! నాకు ముక్తి కలుగే మార్గమేదైన గలదా? నా ఈ సంశయమును బాపండి అని ప్రార్థించెను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడగు అంగిరసమునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించండి అని కోరిరి. అప్పుడు ఆంగీరసుడిలా చెప్పుతున్నాడు. రేపటి భాగంలో ఆంగీరస వివరణ. 16వ రోజు అధ్యాయము.